నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రతిపక్షంలోనూ ఎమ్మెల్యే కాడర్ నాయకులు ఉంటారు. కానీ ఆ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే క్యాడర్ కు ధీటుగా ఏ ఒక్క నాయకుడు లేరు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అందుబాటులో లేరట. పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదట. దీంతో కార్యకర్తల్లో అసహనం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. వైఎస్ కుటుంబ స్నేహితుడిగా చలామణి అయిన ఆళ్ల ఒకప్పుడు మంగళగిరిలో చక్రం తిప్పారు. టీడీపీ నేతలకు చుక్కలు చూపించారు. అప్పట్లో టీడీపీ ఆఫీసు మీద గెలిచిన తర్వాత ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బందులు పెడుతూ 10 ఏళ్ల పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పబ్బం గడిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడిలో ఆయన కూడా ప్రమేయం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆళ్ల పార్టీ మారారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే పదవికి వైసీపీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేదు. మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను మంగళగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఆర్కే మీద కార్యకర్తలకు నమ్మకం పోయిందన్న ప్రచారమూ జరుగుతోంది. ఇక గత ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి గెలిచిన లోకేష్ పూర్తిగా అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. పేదలకు పక్కా ఇల్లు కట్టించడంతో పాటు మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మురుగు కాలువలు, సిమెంటు రోడ్లు వేయిస్తున్నారు. లోకేష్ దూకుడుతో వైసీపీ నేతలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై బెంగ పెట్టుకున్నారట. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించినా ఉపయోగం లేకుండా పోయిందట. ఎందుకంటే కేవలం ఏడాదిలో 2 ఇన్ఛార్జీలు పార్టీ మారడంతో కార్యకర్తలు డీలా పడిపోయారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్న దొంతిరెడ్డి వేమారెడ్డి కేవలం నామమాత్రంగానే పనిచేస్తున్నట్లు ప్రచారము జరుగుతోంది. దీంతో ఒకప్పుడు నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న వైసీపీ ఇప్పుడు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందట.